ఈరోజు రామాయణంలో కొత్త అంశం గురించి తెలుసుకున్నాను. అది మీకు చెప్పదలుచుకున్నాను. మీకు తెలియకపోవచ్చు, తెలియచ్చు. తెలుసుకోండి. వారధి నిర్మాణంలో శ్రీరాముడు ఇది శివలింగ ప్రతిష్ఠ చేయాలనుకున్నాను. దానికి అర్హులు ఎవరని ఆరా తీయగా విభీషణుడు చెప్తారనమాట. మన రావణాసురుడి కంటే మన రావణబ్రహ్మ కంటే అర్హులు ఎవరూ లేరు, అంత శివభక్తులు లేరు. ఆయనకే అర్హత ఉంది, ఆయనకు కరువు ఉంటారు. రావణుడు కూడా అంగీకరించి శివలింగ ప్రతిష్ఠ చేశాడని తులసీదాస్ రామాయణంలో ఆయన చెప్పారు. అలాగే యుద్ధానికి ముహూర్తం కూడా రావణాసురుడే పెట్టాడని దానిలో తెలియజేయబడింది. దీనికి ఇద్దరికీ కూడా ఆ భేదం లేదు. ఒకరినొకరు శత్రువులైనా కూడా ఒకరినొకరు గౌరవించుకున్నారే కానీ ఆ భేదం లేదు. ఇంతకీ రావణ బ్రహ్మ ఒక స్త్రీ వ్యామోహంతోనే పతనమయ్యాడు. లంక అంతా పతనమైంది. అదే ఆయనలో ఉన్న చెడ్డ. దానిపై మొత్తం ఇంత శ్రీరామ రావణ యుద్ధం జరిగింది. తెలుసుకున్నారా? ఇది కొత్త అంశమే అనుకుంటున్నాను నేను. నాకైతే కొత్తది, మరి మీరు ఉంటే మంచిదే. మన రేపు ఇంకో అంశం మాట్లాడుకుందాం.